రాజీనామా చేసి మా రాజీనామాలు ఆమోదించండి అంటూ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినట్టు తిరిగిన గతంలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా నాగం జనార్దన్ రెడ్డి గారు రాజీనామా పెడితే ఆ రాజీనామాను ఆమోదించమని ఎన్నిసార్లు పోయినా పోలీసులు పక్కబడితే చివరికి ఆయన పోలీస్ స్టేషన్కి పోయి నన్ను లోపలికి అనుమతిస్తలేదు, నా రాజీనామా అనుమతించడం అనేటువంటి దాకా వచ్చినటువంటి సందర్భాలని స్పీకర్లు ఏ మేరకైనా అంటే ఇవాళ మన ఒక్క స్పీకర్ వ్యవస్థ కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి స్పీకర్ల వ్యవస్థ చూస్తూ ఉంటే తప్పకుండా ఒక పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టుగా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి కనసలనలో మెలిగేటువంటి ఒక వ్యవస్థని ఇవాళ ఒక తెలంగాణ ఇది ఒక సంవత్సర కాలంగా నడుస్తున్న పరిపాలన కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఈ చట్టాలలో ఉన్నటువంటి లోపభూయిష్టాలని ఇలా మోడీకి ఒక సమర్థవంతమైనటువంటి విశ్వాసాన్ని ప్రజలు కల్పించి ఇలా ఎన్నికల్లో గెలిపించారు. ఇటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి విలువల్ని కాపాడడానికి అవసరమైనటువంటి చట్టాలు కూడా తీసుకురామని అందరూ అడుగుతా ఉన్నారు. ఇలా పార్టీలు అది శాసనసభ స్పీకర్లకు సంబంధించి ఎలా ఉండాలి, కోర్టులు జోక్యం చేసుకోవాలా లేదా స్పీకర్ ఎప్పటిలోగా రాజీనామా, అది వేరే. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అనేక సార్లు జీవి నారాయణరావు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అసలు శాసనసభకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కోర్టులు జోక్యం తీసుకోవద్దని వాళ్ళ ఏజీలను పిలిచి చివరి పెట్టినటువంటి సందర్భాలు శాసనసభలో అనేక సందర్భాలని. కాబట్టి కోర్టులకు సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా న్యాయ వ్యవస్థ ఏ విషయంలో జోక్యం చేసుకోవాలి, ఏ వ్యవస్థలో జోక్యం చేసుకోవాలి, అనేక సందర్భాలు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నప్పుడు అవి అమలైనటువంటి సందర్భాలని, కొన్ని సందర్భాలకు వచ్చినప్పుడు వాటికి అక్కేలేదనేటువంటి మాట్లాడేటువంటి మాటలు కూడా వస్తాయి. కాబట్టి దీని విషయంలో ఒక సమగ్రమైనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం. మహేష్ గారు, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ గారు మంత్రిగా కొనసాగడమైనా మిగతా 15 మంది ఎమ్మెల్యేలు మిగతా పార్టీ సింబలమైన గెలిచి టీఆర్ఎస్లో కొనసాగడం, ఎమ్మెల్యేగా వాళ్ళ అనుబంధ సభ్యులకు కొనసాగడమైన ఇవన్నీ కూడా నైతికతకు చట్ట పరిధిలో స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశాలు. వాటికి ఇయ్యాల కాకపోయినా స్పీకర్ గారు ఎంత డ్రాగ్ చేసినా ఒక 6 నెలల ముందైనా వాళ్ళ మీద వెయిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది అవినీతి అండ్ రాజకీయంగా ఒక రకమైన నేరం, క్రైమ్, ఇట్స్ అ క్రైమ్. సో ఏసీబీ ట్యాప్ చేసి పట్టుకున్న తర్వాత ఆధారాలతో ఉన్న తర్వాత ఎవరినైతే ప్రయోగించినారో ఆయన జైల్లో ఉంటాడు, ఆయనను పంపిన ఆయనే ఏపీ సీఎంగా కొనసాగుతారంటే కొంచెం చూడడానికి కూడా ఇది రంగనాథ్ బాబు గారు చెప్పాలి. ఎందుకంటే పాపం వాళ్ళ నాయకుడు దేశమంతా తిరిగి అవినీతి రహిత భారత్ని నిర్మిస్తానని తిరిగితే ప్రజలు ఓట్లేసి ఆయనను ప్రధాని చేసింది. కానీ ఇప్పుడు ఆయన వాళ్ళ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి నాయకుడే కీలకంగా 50 లక్షల రూపాయలు పంపించి 4.5 కోట్లు తెల్లారి పంపిస్తే అంతా బాబు కన్సర్న్లో నడుస్తుంది. రేపొద్దున అవసరం నీయే సీఎం అని ఆ నాయకుడు చెప్పుకున్నప్పుడు పూర్తి ఆధారాలన్నీ బాబు మీదకి మల్లుతున్నప్పుడు కుట్ర చేసిన ఆయన జైలుకు పోయి వచ్చి ఇంటికాడ కూర్చుంటే కుట్రకు ప్రేరేపించిన ఆయన ప్రధాన కుట్రదారు ఎవరైతే ఉన్నారో ఆయనే ఏపీ సీఎంగా కొనసాగడం కూడా కొంత బీజేపీ కూడా వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళు చెప్పినటువంటి అవినీతి రహిత భారత్ లేదంటే అవినీతి రహిత రాజకీయాలు అన్న అంశాన్ని మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా ఈ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి, నైతిక విలువలు ఆయన చెప్పే రాజకీయాలతో సచీలతో ఉన్నటువంటి వ్యక్తి అయితే తప్పుకోవాలి వాలంటీర్గా. ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒకవేళ ఈ తీర్మానాన్ని ఆమోదించకపోతే వైఎస్ఆర్సీ కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ చేసే డిమాండ్ ఏంటంటే ఇలాంటి అంటే మొత్తం డబ్బుతో ఏదైనా కొనేద్దాము, ఈ వ్యవస్థను శాసిద్దాము, ప్రజాస్వామ్యానికి తూట్లు పడుద్దాం, ఇంకా వచ్చే భవిష్యత్ తరాలకి ఈ వ్యవస్థ అవసరం లేదు, డబ్బు ఉన్నోడే రాజకీయం చేయాలంటే కార్పొరేట్లకే రాజ్యసభలు ఇద్దాము, లేదంటే కార్పొరేట్లకే ఎమ్మెల్సీలు ఇద్దాము, మంత్రి కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా తీసుకొచ్చి మినిస్టర్లు ఇద్దాం, కార్పొరేట్ హాస్పిటల్ కాలేజీలు నడుపుకునేటోళ్ళకు అని అంటే అటనే ఇంకా వ్యవస్థకు ఇది అనే యాటిట్యూడ్ ఆయన కొనసాగిస్తే ఖచ్చితంగా దీన్ని ఆయన విత్డ్రా అంటే దీన్ని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది బీజేపీ కూడా దీనిలో విలువల గురించి మాట్లాడే అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎందుకు ఈ రోజు వరకు మహేష్ గారు చెప్పిన పాయింట్లో రఘునాథ్ బాబు గారు వాస్తవంగా ఈ ఎన్నికలు ఏకంగా బీజేపీ గెలవచ్చు, కానీ బీజేపీ ఒక రకమైన ధోరణితో ఒక రకమైన విశ్వాసంతో వచ్చింది. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఖచ్చితంగా యాక్ట్ చేయగలుగుతుంది, ఖచ్చితంగా దాన్ని రెస్పాండ్ కాగలుగుతుంది, ఒక గట్టి సంకేతాన్ని దేశానికి ఇవ్వగలుగుతుందని ఒక రకమైన విశ్వాసం ఉంది కదా బీజేపీ మీద ఉంది. కాబట్టి ఇవాళ మీపై అన్ని ప్రశ్నలు వస్తున్నాయి, అన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అది వాస్తవంగా ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఎవరైనా అసలు మహేష్ గారికి ఇది ఒక రిప్లై కూడా చెప్పాలి. అసలు ఫస్ట్ స్పీకర్ వ్యవస్థని ఉపయోగించి ఈ రాజీనామాలను ఆమోదింపజేయకుండా చేసింది కాంగ్రెస్ ఈ రాష్ట్రంలోనే. అప్పటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలని కాంగ్రెస్ అప్పుడు స్పీకరు యాక్సెప్ట్ చేయలే. అది చట్టం సార్. మీరు ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైనా స్పీకర్ వ్యవస్థను మారుద్దాం. మేమేమంటున్నామంటే చట్టంలో ఉండేటువంటి అపరిమితమైన అధికారాలు కానీ చట్టంలో ఉన్నటువంటి లోపభూయిష్టాలు తమకు అనుకూలంగా వాడుకొని చేస్తున్నటువంటి పద్ధతి ఒకవైపు మనం దాని మీద చర్చ పెట్టి మన దాన్ని చూద్దాం. రెండవది ఇక్కడ ఇంతకుముందు మహేష్ చెప్పినట్టు
ఒక ముఖ్యమంత్రి ఒక కుట్రదారుడు మొత్తంగా కూడా కాన్స్పిరసీ జరిగింది. ఆ కాన్స్పిరసీకి ఆయన ప్రధాన బాధ్యుడు. ఆయన విశ్వాసం వల్లనే, ఆయన చెప్పినటువంటి నమ్మకాల వల్లనే ఒక వ్యక్తి పోయి ఆయన డబ్బులు ఇచ్చి ఒక శాసనసభ్యుడు కొన్ని మొత్తంగా కూడా బహిర్గతమైన తర్వాత కూడా ఈ ఏమనంటే మీరు వాళ్ళం కొన్నారు, మేము వీళ్ళం కొన్నాం అనేటువంటి పద్ధతి. అసలు మీరు ఏం చేశారు చెప్పడానికి కూడా ఇంత ఇబ్బంది ఎందుకు? ఇప్పుడు బీజేపీ మేము నైతిక విలువలకు కట్టుబడి దేశంలో ఒక సచ్చీలమైనటువంటి రాజకీయాలు నడుపుతాం, అవినీతి రహితమైనటువంటి రాజకీయాలు చెప్తాం, మొత్తం ఉన్నటువంటి బ్లాక్ మనీని బయటపెట్టి దోషులందరినీ కూడా కోర్టుల బోన్లో నిలబెడతాం అని చెప్పినటువంటి మీరు ఇవాళ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి పొలిటికల్ కంపల్షన్ మీకు వస్తూ ఉంది. అందుకే మేము ఏమంటున్నాం అంటే ఈ విషయాల్లోనైనా మీకు చంద్రబాబుకు సలహాలు ఇవ్వండి. కనీసం ఇవాళ వేదిక ద్వారా మీరు శాసనసభలో ఇవాళ మీరు ఈ వాయిదా తీర్మానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో రాజకీయాలకు సంబంధించి మీరు అనుకున్నా మీరైనా బీజేపీగా మీ ముఖ్యమంత్రి ఈ ప్రకటన ఇవ్వండి. ఇలా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలకు తెరదీయండి. మన ఇద్దరి సయోధ్య వలన ఉన్నటువంటి వలన ఇలా వస్తున్నటువంటి ఈ అనుమానాలకి తొలగింపు చేయండి అనేటువంటి ఒక సాధారణమైనటువంటి సలహా కూడా ఇవ్వకుంటే ఇక రాజకీయాల్లో మనం ఏ విలువల కోసం మనం మాట్లాడాక తిప్పారెడ్డి గారు ఇప్పుడు బీజేపీ కూడా ఒక రకమైన సంకేతం ఇవ్వాలంటే వాయిదా తీర్మానానికి మద్దతు చెప్తే నిజంగా ప్రజల్లో కూడా ఒకవేళ వాయిదా మద్దతు తెలపాల్సిన అవసరం లేదు, కనీసం సూచన విలువలు కలిగిన రాజకీయం చేస్తాం, విలువలు నీతివంతమైన రాజకీయం ఉంటుంది అని చెప్పి మోడీ గారు చెప్పిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఈ వాయిదా తీర్మానానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే దొంగకు దోషికి సపోర్ట్ చేస్తున్నారని ప్రజలందరూ భావించే పరిస్థితులు ఉంటాయి. ఇంకోటి యాంటీ డిఫెక్షన్లా పెట్టి ఎంతో చట్టం కట్టుదిట్టం చేసినప్పటికీ ఎంత దేవశ్రీ గారు చెప్పినట్లు స్పీకర్కున్న అపరిమితమైన అధికారాలను కూడా దీని మీద చర్చించి చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చూస్తున్నాం, అసలు నేను చెప్పింది నువ్వు మాట్లాడాలా, నేను చెప్పినట్లే నువ్వు సభ నడుచుకోవాలని కూడా ఆయన కూడా మమ్మల్ని ఆదేశిస్తున్నాడు. చాలా బాధాకరం. ఓకే రఘునాథ్ బాబు గారు, దేవిప్రసాద్ గారు అంటారు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు, కనీసం ఒక సూచన కూడా చేసినట్లయితే ఒక రకమైన సంకేతం పోతుంది కదా, దీన్ని మేము సమర్థించము, ఇలాంటి వ్యవహారాలను మేము ఒప్పుకోము, అంగీకరించమని ఒక రకమైన సంకేతం ప్రజలకు వెళ్తుంది. అది పార్టీలకి ప్రజలకి అందరికీ ఒక మంచిదే కదా అని ఆయన అడుగుతున్న ప్రశ్న. వాస్తవంగా మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలు మనని చాలా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మన ప్రవర్తన, మన చేస్తున్నటువంటి ఇది, దాని ప్రకారంగా వాల్యూస్కి ఉంటే షార్ట్ టర్మ్లో ఏదన్నా నష్టం వచ్చినా లాంగ్ టర్మ్లో అది ఉపయోగపడుతుంది. కాబట్టి అదైతే కరెక్టే. అది ఆయన విఘ్నతకి ఇప్పుడు ఆయన మా పార్టీ కాదు, మా దగ్గర అయితే ఎల్కే అద్వానీ గారు వెంటనే రాజీనామా చేశారు. ఎక్కడో డైరీలో పేరుందని బంగారు లక్ష్మణ్ని వెంటనే తొలగించారు. బంగారు లక్ష్మణ్ గారు ఆయన ₹1,00,000 దిగిపోయారు. తర్వాత మన వ్యాపం కేసులో కూడా ఆయనే సిబిఐ ఎంక్వైరీ ఎంచుకున్నారు. కానీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది ఏ మేరకు పనిచేస్తుంది అనేది కూడా అంటే ఎంక్వైరీలో ఏమొస్తుందో చూద్దాం. ఆయనే తప్పు చేయలేదు, ఉంటే ఆయన తప్పు చేయలేదు, తప్పు చేయలేదని మీరే ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తే సరే అది చూద్దాం, ఎంక్వైరీ చూద్దాం, సిబిఐ ఎంక్వైరీ. మీరు అడిగింది మీరు సైడ్ లైన్ అవుతున్నారు. మిమ్మల్ని సూటిగా ఒక మాట అడిగినారు, అవినీతి రహిత రాజకీయాల్ని ఈ దేశంలో నిర్మిస్తాం, పాలన అందిస్తాం అని చెప్పిన మోడీ గారు, ఆయనతో పాటుగా భుజం కలిసి తిరిగిన చంద్రబాబు గారు ఈ రోజు ఒక ఆరోపణలో చిక్కుకున్నారు. దాని మీద మీ స్టాండ్ ఏంది, మీ పార్టీ స్టాండ్? చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం రాజకీయ వ్యవస్థ టోటల్గా పొల్యూట్ అయిపోయింది. టోటల్గా అది దేశంలో అయింది, ఆంధ్రాలో నేను చెప్పాను. ప్రక్షాళన చేయటంలో ఒక్కసారి మురుకుల్ని శుభ్రమైన నీరు చేయలేం, ఆర్వో వాటర్ చేయలేం, కానీ ఫేజ్డ్ వైజ్ చేస్తాం తప్పకుండా. దానిలో రఘునాథ్ బాబు గారు, మేము ఒకే రోజులో ఈ వ్యవస్థ అంతా కూడా మారిపోతుందని మేము కూడా కలగన్నాం. అట్లా కలగని ఉంటే ఇవాళ మీరు గట్టిగా నిలదీయండి అనేవాళ్ళం, సూచన రఘునాథ్ బాబు గారు, దేవిప్రసాద్ గారు, ఎక్కడో దగ్గర ఇలాంటి జరుగుతుంటే ఎక్కడో దగ్గర ప్రారంభం మొదలైతే ఏదైనా సరైన కేసు వచ్చినప్పుడు, సరైన విషయం వెలుగులోకి వచ్చినప్పుడు అక్కడ కఠినమైన చర్యలు తీసుకుని మొదలెడితే దేశం అంతటికీ అది ఒక ఆదర్శప్రాయంగా ఉంటుంది కదా అని అన్నమాట. ఇప్పుడు కోర్టు నడుస్తుంది కదా, ఇప్పుడు విచారణ జరుగుతుంది, దాన్ని ఎవరేమీ అడ్డుకోవట్లేదు, లేకపోతే దాన్ని ప్రభావితం చేయటం లేదు. విచారణలో కనుక ప్రైమా ఫేసి ఆయన ఉంటే అంటే రేపు ఆయన కూడా నోటీస్ ఇవ్వాలి. చంద్రబాబు ఛార్జ్ షీట్లో 22 సార్లు పేర్లు రాశారు సార్. ఓకే, కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.
సరైన నిర్ణయం కనిపిస్తుంది. దీనిపై డిస్కస్ చేద్దాం. దేవిప్రసాద్ గారు, ఈ కొత్త వ్యూహం అంటే గతంలో ప్రజల వద్దకు పాలన ఇతరత్ర కొన్ని తరహా కార్యక్రమాలు ఉన్నాయి. రచ్చబండ లాంటి కార్యక్రమం కూడా గతంలో ప్రారంభించారు. ఆ దురదృష్టవశాత్తు మధ్యలో ఆగిపోయినా ఆ స్ఫూర్తితో సాగిందా, లేకపోతే మీరు కొత్తగా ఏమైనా? ఇది ఏం కొత్త వ్యూహం అని నేనైతే అనుకోవడం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విధానాలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి విధానాలు కానీ బహిరంగంగా ప్రజల వద్దకు తీసుకుపోవడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలని, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలని అమలు చేయడం, ఆ సంక్షేమ పథకాల్లో వచ్చేటువంటి కొన్ని లొసుగుల్ని ఎప్పటికప్పుడు వాటిని సర్దిద్దుకొని ఇంకా వాటిని షార్ప్నెస్గా తీర్చిదిద్దడం, ప్రజలకు అందించడం అనేటువంటి పద్ధతిని ఎంచుకోవడం అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు అవలంబించాల్సినటువంటి కనీస వైఖరి. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రజల వద్దకి ఎందుకంటే మనకు ఉండేటువంటి లిమిటేషన్స్ కానీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్నాయి మనకు 10 జిల్లాలు. 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక విస్తృతమైనటువంటి పర్యటనలు అటు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కింది స్థాయి నాయకత్వం కానీ రెగ్యులర్గా ప్రజలతో అవినాభావ సంబంధాలు ఉంచుకోవడం కానీ, ప్రజల వద్దకు పోవడం కానీ ఒక నిరంతరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగానే ప్లీనాలు పెట్టుకున్న, కాన్ఫరెన్స్లు పెట్టుకున్న, సంబంధించినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వేదికల మీద కూడా అనేక సందర్భాల్లో ప్రజలకు మనం ఈ 2 ఏళ్లలో అంటే 1 year 3 months అయింది, మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చాం, ఏమి అమలు చేశాము, అమలు చేయడంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, మనకు వస్తున్నటువంటి అడ్డంకులు ఏంటి, ఈ అడ్డంకులను అధిగమించడానికి మనం చేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి అంశాలని ప్రజల వద్దకు తీసుకుపోవడానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజాభిప్రాయం అనేది ఇప్పుడు క్రూషియల్ కాబోతుందా? అంటే ఏ ప్రభుత్వమైనా పార్టీ అయినా నిర్ణయం తీసుకునే ముందు ఆధారపడేది ప్రజలకు సంబంధించినటువంటి అంశాలుగా, ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ నిర్ణయాలు అవుతాయి. ప్రజల ఆకాంక్షలను వెలువెత్తినటువంటి అంశాలే ప్రజాభిప్రాయాలుగా ముందుకు పోతాయి తప్ప నాయకుల నుంచి వచ్చేటువంటి అభిప్రాయాలు ప్రజల ఆకాంక్షలకు ఎప్పుడు వచ్చేటువంటి అభిప్రాయాలు అవి ఎక్కడైనా ఉంటే మళ్ళీ పార్టీలో చర్చ జరగడం, ప్రజల వద్దకు తీసుకుపోవడం, ఆ ప్రజల నుంచి ఇంకా వాటిని ఉన్నతమైనటువంటి అంశాలుగా తీర్చిదిద్దడం అనేటువంటి అన్ని పార్టీలు చేసే పని. ఇదేం కొత్తగా జరుగుతున్నటువంటిది కానీ ఇప్పుడున్నటువంటి స్థితిలో ఇప్పుడు వస్తున్నటువంటి అడ్డంకులు ఏమిటి ఇవ్వాలి? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఈ ఇబ్బందులకు కారణాలు ఏమిటి, ఈ కారణాలను అధిగమించడానికి మనం చేస్తున్నటువంటి పని ఏంటి అనేటువంటిది ప్రజల వద్దకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. అది మరింత దృఢంగా జరగడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. రఘునాథ్ బాబు గారు, ఈ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం కావచ్చు, మొన్న చీప్ లిక్కర్ విధానాన్ని కూడా, పాలసీని కూడా ప్రజాభిప్రాయానికి తలొగ్గి వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం ప్రభుత్వాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తే నిజంగా ఇలాంటి ప్రయత్నాన్ని మనం ఎలా చూడాలి? ఒకటి, ఆయన అసలు అది ఆ ఆలోచన అంత తొందరగా తీసుకురావటం, ఒక ఆలోచించకుండా, లేకపోతే చర్చ చేయకుండా, లేకపోతే అభిప్రాయాలు తీసుకోకుండా, అంత ఏకపక్షంగా లేకపోతే హేస్టీగా తీసుకురావడంలో కొంత పొరపాటు. అది వాడు మళ్ళీ రిట్రీట్ వెనక్కి పోవటం, వెనక్కి పోయింది. అన్ని పక్షాలు కూడా అడిగారు, వివిధ సంఘాల వాళ్ళు అడిగారు కాబట్టి వెనక్కిపోయింది. కొంత విఘ్నత చూపించాడు. ఆయన సహజమైన ధోరణికి భిన్నంగా ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళే ప్రశ్న ఉండదు. కానీ ఇక్కడ కొంత బెండ్ అయ్యి, కొంత ఆలోచన చేసి, కొంత అంతవరకు మంచిదే. కానీ అది తొందరపడి ఆ డెసిషన్ను అంతకుముందు కూడా ఎక్కడ పెద్ద చర్చ జరగలేదు దాని మీద. లేకపోతే మరి ఎందుకు అలా తెర మీదకి తీసుకొచ్చారో తొందరగా, అది కొంత తప్పే. మొత్తం మీద ఈ జరిగిన ఎపిసోడ్లో ఒక మేజర్ పార్ట్ కొంత నష్టమే, కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ కొంత చేసుకోవటం జరిగింది. అంటే ఒకటి నేను మహేష్ మాట్లాడలేదు, ఇది ఇంకా నిర్ణయం జరగలేదు. ఆలోచనకు సంబంధించి గుడుంబ అంటే రాష్ట్రంలో నిర్ణయం జరగకపోవచ్చు, కానీ ఏకంగా పద్మారావు గారు నేరుగా ఏమంటున్నా అంటే అది అమల్లోకి వచ్చేంత నిర్ణయం జరగలేదు. ఆలోచన జరిగిన మాట వాస్తవం, దానికి అనేక సందర్భాల్లో దాని మీద చర్చ జరిగినటువంటి మాట వాస్తవం. దానికి ఆల్టర్నేట్గా ఇలా గుడుంబా వల్ల విపరీతమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని నివారించాలంటే ఏం చేయాలనేటువంటి వచ్చినటువంటి ఆలోచనలో అదొక ఆలోచనకు సంబంధించి ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగిన తర్వాత అక్కడి నుంచి వచ్చే అభిప్రాయాల్ని ఏ ప్రభుత్వమైనా వచ్చేటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఎదుర్కోవడమే ఒక పెద్ద మద్యాన్ని ఇంకో మద్యంతో ఎదుర్కోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ విషయంలో కదా ప్రభుత్వం మరి దీని విషయంలో ప్రజలు వస్తున్నటువంటి తప్పకుండా ఆలోచనలు గమనంలోకి తీసుకోవాలని తీసుకుంటుంది. సో అంటే ప్రభుత్వం ప్రజల్లోకి పోవడం, కార్యక్రమాలు చెప్పుకోవడం వరకు పర్వాలేదు, కానీ నిజంగా వాటి వల్ల ప్రజలకు ఏమొరిగింది అనేది అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం మంచిది. చేసిన కార్యక్రమాలు మీరు ఇచ్చిన మేనిఫెస్టో, మీ భగవద్గీతలో ఉన్నటువంటి హామీలు, మీరు ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాలు, దానివల్ల ఎదురైన ఇబ్బందులు చెప్పే క్రమంలో
మన దేశంలో ధనిక రాష్ట్రం, నిధుల కొరత ఉందని చెప్పుకోవడానికి లేదు. చెప్పుకుంటే మళ్ళీ మీరు ఆ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా తప్పుడు స్టేట్మెంట్స్ అయిపోయే పరిస్థితి. రెండోది చేప ఎందుకంటే లేదంటే గడ్డిమో అడ్డం వచ్చింది అన్నట్టుగా ప్రధానికి చంద్రబాబు లేదంటే గత పాలకులు అనే వాళ్ళని సాకుగా చూపించి ప్రచారం చేసుకునే ఈ రెండు కార్యక్రమాలు వీటిలలో నుంచి పక్కకు జరిగి వాస్తవంగా ఇది ఉంది, ఇది చేద్దాం అనుకున్నాం, ఇది చేసినాము, మిషన్ కాకతీయ అనుకున్నాం, పాపము జేసీబీ యజమానుల జేబుల్లో నింపినాము, ఇది వాటర్ గ్రిడ్ అన్నాము, దానికన్నా ముందు లిక్కర్ గ్రిడ్ తేవాలనుకున్నాం, మీరు అందరూ పైపుల వల్ల కొట్టే పరిస్థితి ఉంది కాబట్టి వెనక్కి తగ్గినాము. తో పాటుగా 56 నిబంధన కానీ లేదు, మీరు తీసుకొచ్చిన దళితుల 3 ఎకరాల భూమి కానీ, మనకు ఈ రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేకపోయిన విధానం కానీ, ఇవన్నిటి కూడా ప్రజలు కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. వాటికి సమాధానాలు ఇస్తూ ఒక వైట్ పేపర్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం కాలంగా చేసినటువంటి అంశాలు, ఇచ్చిన హామీలు, మీరు అమలు చేసినటువంటి కార్యక్రమాల మీద ఒక శ్వేతపత్రం ప్రజల ముందు ఉంచి తర్వాత మీరు ప్రజలకు వెళ్తామా. ఇప్పటికే కొంతమంది కళాకారులను రిక్రూట్ చేసుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇట్లాంటివన్నీ కూడా అంటే మీ గురించి ప్రచారం చేయడానికి కొంతమంది నియమించుకొని కూడా వాటికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా కులంకుశంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలను వాళ్ళ ముందుంచి అప్పుడు మీరు పోతే ప్రజల నుంచి ఏం స్పందన వస్తుంది, తదనుగుణంగా మీకున్నటువంటి నిరంకుశ తత్వాన్ని ఏ రకంగా మార్చుకోవాలనేది కూడా మీరు కూడా చాలా విషయాలు ప్రజల్లో నేర్చుకోబోతున్నారు. ఇది అవసరం, ఎందుకంటే ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం కోసమో కుక్కల్లాగా అరుస్తున్నాయని కామెంట్లు చేస్తూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. కాబట్టి ప్రజల నుంచి చెప్పిన మొన్నటి చీప్ లిక్కర్ల ఏదైతే మీరు యూటర్న్ చేసుకోవాల్సి వచ్చిందో, సెక్రటరియట్ మార్పు విషయంలో యూటర్న్ చేసుకోవాల్సి వచ్చిందో, ప్రజాధనం వృధా చేసే క్రమంలో మీరు ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి స్పందన గౌరవించి ఎట్టగైతే యూటర్న్ చేసుకున్నారు, అట్టనే ప్రజల నుంచి కూడా మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఇక్కడ పల్లకిలో కూర్చొని అంతా బాగానే ఉంది అని. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్నింగ్ 5 o'clock నుంచి ప్రజా దర్బార్ ఉంటుండే. సామాన్య ప్రజలు వచ్చి వాళ్ళ దగ్గర మాకు ఆధార్ లేదనో లేదంటే ఆపద్ బంధు పథకం కింద ఆదుకోమనో, సీఎం రిలీఫ్ ఫండ్ అనో అనేక నివేదికలు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఈ ముఖ్యమంత్రి సామాన్యులను కలిసేటువంటి పరిస్థితి లేదు. ఏది పరిశ్రమలు పెట్టుకుందామంటే పారిశ్రామిక వేస్తలు అయితే 15 రోజులలో అనుమతులు ఇచ్చే ముఖ్యమంత్రి సామాన్య పౌరులు వచ్చి కలిసే వినతి పత్రాలు ఇచ్చుకునే పరిస్థితి, ఫిర్యాదులు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటికీ ప్రజల నుంచి మీరు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మీకు బుద్ధి చెప్పే అంశాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద చిత్తశుద్ధితో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అంటే ఆడికేదో డప్పు కొట్టే వాళ్ళని పిలిచి చేయటం కాదు, ప్రజలు నిక్కచ్చిగా వ్యవహరిస్తే ప్రభుత్వ వైఖరి ఒక మార్పు కనబడదు. ఇది రాజకీయ పరమైనటువంటి ప్రక్రియగానే చూడాలనుకుంటే చర్చ బాగా జరగచ్చు. ఒక పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తన ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు చెప్పడానికి, రాజకీయాలకు పోవడానికి ఇలా సంవత్సరంగా శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం లేదు. రెగ్యులర్గా రోజు పథకాలకు సంబంధించినటువంటి గతంలో లాగా 6 నెలలకో ఏడాదికో గ్రామాలకు పోయేటువంటి పరిస్థితి కాదు, రోజు గ్రామాలకు పోయేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలో ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి చీప్ లిక్కర్ అట్లే కొనసాగాలని మీరు కోరుకుంటే మేము మీరు నిలదీస్తే వెనక్కి తగ్గడం కాదు, అందులో ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు మీరు నిలదీసేటువంటి అంశం కాదు. నేను ఏమంటున్నా అంటే తప్పకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల్ని క్యారీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తాం, ప్రజలు తప్పండి దాన్ని మార్చుకునేటువంటి చేస్తాము. అంతే తప్ప ఇదేదో మీరు ఇంట్లోనే ఉండాలి, మేము ఇట్లనే పొట్లాడాలనేటువంటి వాదన కరెక్ట్ కాదు.